హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకులు ఎలా తర్వాత వేయాలో చూద్దాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి బాగా తినొచ్చండి. ఇవి మామూలు అటుకులు కాదు, పతలా అటుకులు, నైలాన్ అటుకులు అని కూడా అంటారు. మీకు ఎండ ఉంటే 2 days ఎండలో పెట్టుకోండి, బాగా క్రిస్పీ అవుతాయి. ఎండ లేదు అంటే మందంపాటి పెన్నంలో లేకపోతే ఇట్లా గిన్నెలో తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేయండి. ఇలా అంటే మనకి క్రిస్పీనెస్ సౌండ్ తెలుస్తుంది చూడండి. అలా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఒక 2 minutes బాగా వేడి చేసుకోండి, అప్పుడు క్రిస్పీ అవుతాయి. వీటిని పేపర్ అటుకులు అని కూడా అంటారండి. మీకు దొరుకుతాయి బయట సూపర్ మార్కెట్స్లో, కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక సర్వ తీసుకొని అందులో 5 గరిటెల ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్నాక మనం సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి వేగాక 2 glasses పప్పులు చిన్న గ్లాస్తో వేస్తున్నానండి. ఇవి లైట్గా రోస్ట్ అయ్యాక 1.5 spoon ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 spoon పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఇలా ఆయిల్ వేసుకొని గుడ్డలు ఇందులో వేయించుకోండి. సపరేట్ ఎందుకు వేస్తున్నానంటే అందులో వేస్తే మీకు మాడిపోతాయి, లేకపోతే సరిగా వేగవు. అందుకే ఇలా సపరేట్ వేయించి వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వేగుతాయి బుడ్డలు అనేది. ఇవి కూడా ఒక 1.5 glass మెయిన్ బుడ్డలు వేస్తున్నానండి చిన్న గ్లాస్తో. ఇప్పుడు ఇందులో అటుకులు వేసి కలుపుకోండి. 1/2 kg మెయిన్ తీసుకున్నానండి నేను అటుకులు. బుడ్డలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకొని అటుకులలో వేసుకుందాం. బుడ్డలు వేగాక ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ కలిపాక మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 10 minutes వేడి చేసుకోవాలి, బాగా క్రిస్పీ అయ్యేలాగా. లాస్ట్లో 2 spoons నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోండి. లాస్ట్లో ఎందుకు వేస్తున్నాము అంటే ముందే వేసి అటుకులు వేడి చేస్తే కొబ్బరి అనేది మాడిపోతుంది, పతలాగా ఉంటాయి కాబట్టి, అందుకు లాస్ట్లో వేసి కలుపుకోవాలి. అంతే, టేస్టీ అటుకులు తర్వాత రెడీ. స్నాక్స్కి చాలా బాగుంటాయి, ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. పేపర్ అటుకులు అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.